హాయ్ గైస్, చాలా రోజులైంది మీతో ఒక మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఓదెలా 2 మూవీ గురించి డీప్గా కాకపోయినా మనకు తెలిసిన నాలెడ్జ్లో కొంతవరకు డిస్కస్ చేద్దాం. ఓదెలా 2 మూవీ చూశాను రాత్రి. ఫస్ట్ 20 minutes అంతే. ఆ తర్వాత చాలా వరకు ప్రెడిక్టబుల్ సీన్స్ వస్తూ ఉంటాయి. చాలా హై ఫీల్ ఇచ్చే సీన్స్ ఉన్నా కూడా నాకైతే అంత హై ఫీల్ రాలేదు. అసలు ఓదెలా 1 మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్, గుడ్ టు వాచ్. క్రైమ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా బాగుంటుంది. ఓదెలా 1 ఏదైతే మెయిన్ ప్లాట్ని డిస్కస్ చేస్తుందో ఆ టాపిక్ని నిర్మోహమాటంగా చెప్పేశారు. ఏ సీన్లో కూడా కొంచెం కూడా పక్కకు జరగకుండా ఉంటుంది. ఓదెలా 1లో చాలా స్ట్రైట్గా చెప్పారు. ఎక్కడా కూడా ల్యాగ్ ఉండదు. కంప్లీట్లీ స్టోరీ ఓరియంటెడ్ వెళ్తుంది. చివరిలో ఒక ట్విస్ట్ రివీల్. సో ఓదెలా 1 నా వరకు నాకు ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్, గుడ్ టు వాచ్ ఇన్ ఓటీటీ. ఈ విషయాలన్నీ కనెక్ట్ చేస్తూనే ఓదెలా 2 స్టార్ట్ అవుతుంది. గుడ్ స్టార్ట్ ఉంటుంది. చెప్పాను కదా, ఫస్ట్ 20 minutes బాగానే ఉంటుంది, బాగానే ఉంది అనిపిస్తుంది అంతే. ఇంకా అక్కడి నుంచి అసలు ఏం లేదు. మూవీ అయితే అసలు ఏం మెయిన్ ప్లాట్ ఏం లేదు. ఏమనుకున్నారో ఏం తీద్దాం అనుకున్నారో నాకైతే ఏం అర్థం కాలేదు. అసలు వీళ్ళు అనుకున్న మెయిన్ ప్లాట్లోనే ఫెయిల్ అయింది అని నా ఫీలింగ్. ఓదెలా 1లో ఏదైతే ఉందో ఓదెలా 2లో అది లేదు. అదే హ్యూమన్ ఎమోషన్స్. మైండ్లో ఒక సీన్ వస్తే ఆ సీన్ రాశారు. స్క్రీన్ ప్లే అయితే తుస్సు. అసలు దానికి తోడు వచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా అవి తీసుకునే డెసిషన్స్ అయితే ఎంత చెప్పినా తక్కువే. ఏఎస్పీ అని ఒక క్యారెక్టర్ వస్తుంది అనమాట. 5 minutes ఉంటుంది క్యారెక్టర్ అంతే. వస్తుంది, టప్పున ఒక డెసిజన్ తీసేసుకుంటుంది అంతే. ఆ డెసిజన్ మీద వెళ్ళిపోతుంది. ఆ డెసిజన్ మీద సినిమా రన్ అవుతూ ఉంటుంది. ఒక సీన్ వస్తుంది, పెద్ద సీన్. ఈ సీన్స్ జరిగే మొత్తం సినిమా కూడా ఎక్కడికి వెళ్దనమాట. అక్కడక్కడే ఒక్కటే ప్లేస్లోనే సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. సినిమా మొత్తానికి ఒక్క సెట్ అనుకుంటా. మేబీ ఆ ఒక్క సెట్లో మాత్రం సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటుంది. నాకు టెక్నికల్ విషయాల మీద అంత నాలెడ్జ్ లేదు, అందుకే గ్రాఫిక్స్ అన్ని నేను ఎక్కువ డ్రాగ్ చేయను. నా వరకు నాకు ఓకే. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చలేదు. తమన్నా ఇంట్రడక్షన్ ఉంటుంది. హెబ్బా పటేల్ ఎలివేట్ చేస్తూ అక్కడ చెప్తుంది తమన్నాని. అక్కడైతే మామూలు దారుణం కాదు. నాకైతే హెబ్బా పటేల్తో ఇంట్రడక్షన్ చేస్తూ తమన్నాని ఎలివేట్ చేస్తూ ఎందుకు చెప్పాలని ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు అంతలా ఇరికించి తోసారో కూడా నాకు అర్థం కాలేదు. తమన్నా వచ్చిన తర్వాత నుంచి అయితే అస్సలు ఇంకా మూవీలో ఒక్క షాట్ కూడా 2 takes తీసుకున్నారు లేదనుకుంటా నాకు తెలిసి. ఆ టైంలో ఏం వస్తే అది రాసేసినట్టున్నారు. కొన్ని విషయాలు అయితే నాకు చాలా హారిబుల్గా అనిపించినాయి. అసలు లాజిక్ లేకపోయినా పర్లేదు, తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, కానీ అసలు ఉండాల్సిన విషయం మాత్రం అస్సలు లేవు. అసలు ఏ జోనర్ మూవీ అయినా ఇది ఏం అర్థం కాదు. సెకండ్ హాఫ్ అయితే ఎలా పడితే అలా వెళ్తుంది. ఇంకా ఎక్కువ చెప్పను. ఈ వీకెండ్ ఫ్రీగా ఉంటేనే ట్రై చేయండి. పూర్తిగా ఈ చెప్పిన విషయాలన్నీ నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చొచ్చేమో మూవీ గురించి. ఇంకా పూర్తిగా మీ ఇష్టం, చూడాలనుకుంటే చూడండి. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. నాకు ఏ పాయింట్లో అయితే ఓదెలా 1 నచ్చిందో ఆ పాయింట్ ఓదెలా 2లో నాకు నచ్చలేదు. హ్యూమన్ ఫీలింగ్స్లో సెక్స్ అనేది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. అందులోనూ ఒక మగాడికి వాడికి తెలుసు వాళ్ళ లైఫ్లో సెక్స్ అనేది అంత ఈజీగా రాదని. ఆ మూమెంట్ కోసం వాడు చాలా వెయిట్ చేస్తాడు. చాలా ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి వాడికి నచ్చిన ఆలోచనలకి, వాడికి వచ్చిన ఆలోచనలకి చాలా రివర్స్ అవుతాయి. ఆ పాయింట్స్ మీదనే ఓదెలా పార్ట్ 1 ఉంటుంది. సెక్స్ అని చెప్పాక కానీ రొమాన్స్ అనుకోవచ్చు మీరు, లేదంటే ప్రేమ అనుకోవచ్చు. వాడికి నచ్చిన అమ్మాయి వాడితో ప్రేమగా ఉండకపోవడం అనేది, ప్రేమగా మాట్లాడకపోవడం అనేది వాడిని చాలా చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఆ ఇబ్బందిలో పుట్టిన కథే ఓదెలా 1. సెక్స్ అనే విషయాన్ని కంట్రోల్ చేసుకోవడం కొంతమందిలో చాలా అసాధ్యం. సో మనసును కంట్రోల్ చేసుకోవాలనుకునే పాయింట్ని ఈ సినిమాలో అఘోరి ద్వారా చెప్పారు. శివతత్వం అనే టాపిక్స్ని టచ్ చేస్తూ చెప్దాం అనుకున్నారు. అసలు ప్లాట్ కూడా టచ్ చేయదు. అసలు ఆ సినిమా ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా టోటల్ డిసప్పాయింట్ చేస్తుంది నాకైతే. క్లైమాక్స్ పోర్షన్ కొంచెం సేపు హై ఫీల్ ఇవ్వడానికి ట్రై చేశారు. నాకైతే అంత హై ఫీల్ రాలేదు. బట్ ఓకే విత్ క్లైమాక్స్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అసలు సూపర్ న్యాచురల్గా ఎందుకు చేయాలి అనుకున్నారో, మరి ఆ మూవీ టీంకి ఎందుకు ఇలా తీయాలి అని అనిపించిందో నాకైతే తెలియదు. ఫైనల్గా చెప్పాలంటే కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ ఏం కాదు. కొంతమంది జనరల్ ఆడియన్స్కి కొంతమేర కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది, కొంత ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. బట్ ఆల్రెడీ ఇలాంటి విషయాల మీద కొంచెం ఫోకస్డ్గా ఉన్న వాళ్ళకి, మూవీ ట్రీట్మెంట్ మీద కొంచెం ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, మూవీ ఫ్రీక్స్కి కొంతవరకు డిసప్పాయింట్ క్రియేట్ చేస్తుంది.
బట్ ఫైనల్లీ చెప్పాలంటే మీరు కూడా ఓదెలా 2 మూవీని థియేటర్లో ట్రై చేయండి. మీకు ఆల్రెడీ చూసుంటే ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. సీన్లో కూడా ఎక్కువ డెప్త్ ఏమి ఉండదు. ఆల్రెడీ చూసిన వాళ్ళ విషయాలన్నీ మళ్ళీ వాడుతూ ఉండడం ఇంకంతే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.